హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 2024లో ఇటీవల కాలంలో వివిధ రంగాలలో అవార్డులు పొందిన వ్యక్తులు, దీనికి పార్ట్ 1 చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా మనకు ఫస్ట్గా వచ్చేసి ఖేల్ రత్న అవార్డ్ 2023. ఇది చాలా ఇంపార్టెంట్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023కి ఈ అవార్డు అనేది భారత్లో స్పోర్ట్స్కు సంబంధించిన అవార్డులో హైయెస్ట్ అవార్డు ఏదైనా ఉందంటే దాన్ని ఖేల్ రత్న అవార్డు అనమాట. సో వీటి యొక్క విజేతలు ఎవరు అంటే ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి ఇవ్వడం జరిగింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ ఢిల్లీ. సో వీళ్ళిద్దరు డబుల్స్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు ఏషియన్ గేమ్స్లో 2 సార్లు గోల్డ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 2018 అండ్ 2022లో వీళ్ళు ఏషియన్ గేమ్స్లో గోల్డ్ని సాధించారు. సో దానికి గాను వీళ్ళకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023కి గాను వీళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ద్రోణాచార్య అవార్డు అనేది కోచ్లకు ఇవ్వడం జరుగుతుంది, కోచ్లకు ఇస్తారు. సో వీటి యొక్క విజేతలు మొత్తం 5 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గణేష్ ప్రభాకరన్ మల్లకంబం అనేది, ఇది మల్లకంబం అంటే పోల్ వ్రెజ్లింగ్ అని పిలుస్తారు. మహావీర్ షైని పారా అథ్లెటిక్స్, లలిత్ కుమార్ వ్రెజ్లింగ్, శివేంద్ర సింగ్ హాకీ విభాగానికి, ఆర్బి రమేష్ చెస్కి కోచ్ అనమాట. సో ఈ విధంగా ఈ 5గురికి ద్రోణాచార్య అవార్డు 2023కి వీళ్ళకి దక్కడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాకా ట్రోఫీ 2023 ఎవరికి వచ్చింది అంటే విజేత వచ్చేసి గురునానక్ దేవ్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంది? అమృత్సర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అర్జున అవార్డ్స్. ఇది మొత్తం 26 మందికి 2023కు గాను అర్జున అవార్డ్స్ 26 మంది ప్లేయర్స్కి ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందిని చూస్తే మొహమ్మద్ షమి క్రికెటర్, అండ్ రితు నేగి కబడ్డీ ఆట, యాంటీ పంగల్ వ్రెజ్లింగ్ ఛాంపియన్, అండ్ దివ్య కీర్తి సింగ్, ఇది కొంచెం ఇంపార్టెంట్, దివ్య కీర్తి సింగ్ ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ అంటే ఇది హార్స్కు సంబంధించిన షో అనమాట. హార్స్ ట్రైనింగ్కి సంబంధించిన కేటగిరీలో ఫస్ట్ ఉమెన్ అనమాట. అర్జున అవార్డు తీసుకున్న ఫస్ట్ ఉమెన్ ఈ యొక్క ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ విభాగానికి మొట్టమొదటి ఉమెన్ ఇండియాలో అంటే ఎవరంటే దివ్య కీర్తి సింగ్ అనేటమ అర్జున అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇది ఎక్కడ అంటే జైపూర్ రాజస్థాన్, జైపూర్ సంబంధించిన ఆమె. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ అవార్డ్స్ 2023. ఐసీసీ అవార్డ్స్ 2023లో మెన్స్ విభాగంలో ఒడి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. మెన్స్లో మళ్ళీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా అనమాట. ఇవి 2023 ఐసీసీ అవార్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫుట్బాల్కి వచ్చేసి ఫీఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ 2024కి ఎవరికి వచ్చింది అంటే మెన్స్లో వచ్చేసి బెస్ట్ ప్లేయర్ అవార్డ్ 2024 లియోనల్ మెస్సీ ఫుట్బాల్, అండ్ ఉమెన్స్ వచ్చేసి ఐతనా బొన్మాటి ఈమె ఏ దేశస్తురాలు అంటే స్పెయిన్ దేశస్తురాలు. మెస్సీ వచ్చేసి అర్జెంటీనా దేశస్తుడు అనమాట. వీళ్ళు ఫీఫా బెస్ట్ ప్లేయర్ కేటగిరీలో 2024కు గాను వీళ్ళు విజేతలుగా నిలిచారు. నెక్స్ట్ కోచ్ వచ్చేసి కోచ్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పెప్ గార్డియోలా అనేది, అతనికి కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు ఇది ఎవరు ప్రెజెంటెడ్ బై జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరికి వచ్చిందంటే ఇస్రో టీంకి వచ్చిందనమాట. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్, ఇటీవల కాలంలో వాళ్ళు సాధించిన అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్కి గాను ఇస్రో టీంకి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు దక్కింది. నెక్స్ట్ వచ్చేసి టెంజింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్ ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే సవిత కాన్స్వాల్ విజేతగా నిలిచారు. నెక్స్ట్ వచ్చేసి కువెంపు నేషనల్ అవార్డ్ 2023. ఇది లిటరరీకి సంబంధించిన అవార్డు. దీని ప్రైజ్ మనీ వచ్చేసి 5 లక్షలు ఉంటుంది. ఈ కువెంపు నేషనల్ అవార్డ్ 2023 గెలుచుకున్నది ఎవరంటే శ్రీశండు ముఖోపాధ్యాయ్. నెక్స్ట్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 2024లో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 2024లో బెస్ట్ యాక్టర్ వచ్చేసి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి, బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి జవాన్ సినిమా,
బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ, యానిమల్ మూవీ. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రాణి ముఖర్జీ, మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే అనే మూవీకి ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ బాఫ్టా అవార్డ్స్ 2024. బాఫ్టా అంటే దీన్నే 77th ఇది బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్ బాఫ్టా అని పిలుస్తారు. సో ఇందులో బెస్ట్ యాక్టర్ వచ్చేసి కిలియన్ మర్ఫీకి వచ్చింది ఓపెన్ హేమర్ మూవీకి. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఎమా స్టోన్ పూర్ థింగ్స్ అనే మూవీకి. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్ హేమర్ అనే మూవీకి రావడం జరిగింది. సో వీళ్ళకే ఆస్కార్ కూడా సేమ్ ఇదే విభాగాలకు ఆస్కార్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 66th యాన్యువల్ గ్రామీ అవార్డ్స్, అంటే ఇది మ్యూజికల్కి సంబంధించిన అవార్డ్స్ అనమాట. ఇది ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మిడ్ నైట్స్ అనే ఆల్బమ్కి రావడం జరిగింది. ఎవరంటే టైలర్ స్విఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ అవార్డు శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్కి రావడం జరిగింది. వీరి యొక్క శక్తి బ్యాండ్కి వచ్చింది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ద గ్రామీ అవార్డ్, అంటే గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ మొదటి అతను ఎవరంటే రవిశంకర్ 1968. ఫస్ట్ ఉమెన్ ఎవరంటే తాన్వి షా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వారియర్ సిటీ అనేది ఎవరిచ్చారు, టైటిల్ ఇచ్చినది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు వాటర్ వారియర్ సిటీగా గుర్తించినది నోయిడా, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే వీళ్ళు వాటర్ రీయూజ్ అనమాట, మురికి నీరుని తిరిగి శుభ్రపరచడము, రీయూజ్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్కి గాను వీళ్ళకు వాటర్ వారియర్ సిటీ అని నోయిడాకు గుర్తించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ అవార్డు అయిన జీవన్ రక్ష పథక్ ఫిబ్రవరి 2024లో ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు ఇది? శశికాంత్ కుమార్, ఎవరో పోలీస్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన కానిస్టేబుల్ అనమాట. ఇతను 2023లో ప్రయాగ్రాజ్ చెకోయ్ అనే ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగుతుండగా మహిళ ప్రమాదవశాత్తు ట్రైన్ చట్టాల మధ్యలో పడినప్పుడు సాహసోపేతంగా తనని కాపాడడం జరిగింది. దానికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా జీవన రక్ష పథక్ అనే అవార్డు అనేది ఫిబ్రవరి 2024లో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏ దేశం 9th గౌటెక్ ప్రైజ్ ఫర్ ఏఐ పవర్డ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్గా వచ్చింది అంటే ఏఐ పవర్డ్ రోడ్ ఇనిషియేటివ్కు గాను ఏ దేశానికి ఈ అవార్డు వచ్చింది 9th గౌటెక్ ప్రైజ్ అనేది అంటే ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారికి రావడం జరిగింది. వారి యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే ఐరస్తే అంటే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక ఇనిషియేటివ్ వల్ల మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే డిపార్ట్మెంట్కి ఈ అవార్డు రావడం జరిగింది. 9th గౌటెక్ ప్రైజ్ ఎక్కడ వచ్చిందంటే గౌట్ సమ్మిట్ 2024లో ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చేసిన ఈ 2 వీడియోస్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాను, కామెంట్ చేయండి తప్పకుండా. ఫీఫా బెస్ట్ ప్లేయర్ 2024 మెన్స్ ఎవరికి వచ్చింది కామెంట్ చేయండి. 58th జ్ఞాన్పీఠ్ అవార్డు విజేతలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరి పేర్లని కామెంట్ చేయండి. ఇంత ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.